గౌరవప్రదమైన వ్యక్తి ఎంపీ ప్రభాకర్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం కడప జిల్లా జమలమడుగులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులు తప్పు చేస్తే ఖండించాల్సింది పోయి పరామర్శలు దేనికని అన్నారు. నువ్వు ఇంకా బాగా తిట్టు, ఆంబోతులా మాట్లాడు, నేనున్నాను అనే భరోసా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఒక మహిళను విమర్శిస్తే నాయకుడుగా ఉన్న వ్యక్తి దాన్ని ఖండించాలి, కట్టడి చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలా కాకుండా వదిలేస్తే పరిస్థితి అదుపు తప్పుతుందన్నారు. ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు మిమ్మల్ని.